తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏవైతే సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజు హైకోర్టు కొట్టేసింది. వీళ్ళిద్దరి మీద కలిపి కేసులు ఏంటి అనుకుంటున్నారా? కాదు, విడివిడిగా ఉన్న కేసుల్ని ఈ రోజు హైకోర్టు అయితే కొట్టేసింది. అవేంటంటే సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీని మీద కేటీఆర్ కూడా హైకోర్టుకి వెళ్లారు. ఈ కేసులు రాజకీయ కక్షపూర్వితంగానే పెట్టారు తప్పితే ఎలాంటి కించపరిచే విషయాలు లేవని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు. ఇదంతా సబబే అనుకున్న హైకోర్టు విచారణ అనంతరం ఈ రోజు కేసునైతే కొట్టేసింది. అండ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిది ఏంటంటే 2020 మార్చిలో జాన్వాడలో డ్రోన్ ఎగరేసిన దాని మీద రేవంత్ రెడ్డి అండ్ పలువురు నేతల మీద పలువురు మనుషుల మీద కేసులు అయితే నమోదయ్యాయి. దీని మీద రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. అదంతా విచారణ జరిగింది. ఏది జాన్వాడ నిషేధిత ప్రాంతం ఏమి కాదని, అక్కడ డ్రోన్ ఎగరేయకూడదన్న నియమాలు ఏవి లేవంటూ కూడా రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది అయితే వాదించడం జరిగింది. ఇదంతా సబబే అనుకున్న కోర్టు ఈ రోజు హైకోర్టులో దాన్ని కొట్టివేసింది. ఇలా వాళ్ళిద్దరి మీద ఉన్న కేసులు రెండు ఒకటేసారి హైకోర్టులో కొట్టివేయడం జరిగింది.